హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు ఫెయిరీ గార్డెన్ యాక్సెసరీస్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇప్పుడు ఈ చైర్స్ ఏంటి అని అంటే ఇండోర్లో కూడా ప్లేస్ చేశాను. ఇది ఇండోర్ యూజ్ ఓన్లీ, మనం అవుట్డోర్లో చేస్తే పోతుంది. ఫస్ట్ ఒక ప్లాస్టిక్ సర్కిల్ ఒకటి తీసుకున్నాం. అది చైర్కి బ్యాక్ సపోర్ట్ లాగా అన్నమాట. మనం కావాలంటే వుడెన్ సర్కిల్స్ చిన్న మనకు దొరుకుతుంటాయి కదా, అదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే ప్లాస్టిక్ షీట్ ఒకటి తీసుకొని మనం ఎట్లా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను బేస్ ఏంటి అని అంటే చైర్ బేస్ ఇట్లా ఒక బాక్స్ తీసుకున్న సర్కిల్ చిన్నది. మీకు కావాలంటే మనకి మెడిసిన్స్కి కప్స్ అట్లా ఉంటుంటాయి కదా, మనం అట్లా అది కూడా మనం యూస్ ఏదైనా ఒక చిన్న కప్ లాంటిది ఉండేదైతే మనం యూస్ చేసుకోవచ్చు. నేనేంటి అంటే దానికి గ్లూ చేసుకున్న, హాట్ గ్లూ చేసుకొని ఈ చిన్న పామ్స్ అనేది నేను దాన్ని గ్లూ చేశాను అనమాట. సో ఎందుకంటే ఇది కొంచెం ఫైరీకి మనకి కలర్ఫుల్ ఉండి కుషన్ కాన్సెప్ట్ అట్లా ఉంటుంటాయి కదా. సో మనం బీడ్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, జ్యువెల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో నేనేంటి అని అంటే పామ్స్ యూస్ చేసుకున్నా. సో చిన్నవి మనకి బీడ్స్ సైజ్ లాంటివి దొరుకుతాయి అన్నమాట. ఇది మన కలర్స్ ఏ కలర్ అయినా మనం యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇంకా మొత్తం గ్లూ చేసేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే మనకి చైర్ బేస్ అనేది మనం గ్లూ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఇట్లాగా బేస్ని ఇట్లాగా బ్యాక్ సపోర్టర్ని ఇట్లా గ్లూ చేసి కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఏంటి అని అంటే అది స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి షేప్ అనేది ఒకటి వచ్చేసింది. ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ అంతా మనం ఈ పామ్స్తో మనం గ్లూ చేసుకోవచ్చు. మనకి బీడ్స్ కూడా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి కదా. సో ఆ బీడ్స్ని కూడా మనం ఇక్కడ యూస్ చేయొచ్చు. ఆర్ మన టూత్ పిక్స్ ఉంటాయి కదా, అవి కూడా కట్ చేస్తూ కూడా మనం చేయొచ్చు. సో ఇప్పుడు చైర్కి మనకు ఒక సైడ్ కనిపిస్తుంది, ఇంకో సైడ్ కూడా నేను బ్యాక్ సైడ్ కూడా నేను ఆ డికాల్ ఒకటి నేను స్టిక్ చేసేసి, ఆ తర్వాత మనం చైర్ బేస్ ఉంటుంది కదా, నేనేంటి అని అంటే మనకి చిన్న చిన్న క్లాత్ పీసెస్ని కూడా మనం యూస్ చేయొచ్చు. సో ఈ ఫెయిరీ గార్డెన్ నేను కొంచెం గార్డెన్ కాన్సెప్ట్లో పెట్టాను కాబట్టి, సో నేనేంటి అని అంటే మనకి ఆర్టిఫిషియల్ మాస్ అనేది ఉంటుంది కదా, సో నాకు ఈ కలర్ ఉండేదన్నమాట. సో ఏంటి అని అంటే అది బేస్ లాగా మొత్తం గ్లూ చేసి స్టిక్ చేసేసా. ఆ తర్వాత రిమైనింగ్ పార్ట్ని కూడా మన ఈ పామ్స్ ఉంటాయి కదా, సో మొత్తం అంతా గ్లూ చేసేసుకున్నాను. సో అప్పుడు మనకి ఏంటంటే యాక్చువల్ చైర్ ఇదిలాగా లుక్ అయితే వస్తుంది. ఆ తర్వాత సైడ్కి సపోర్ట్స్ లాగా చిన్న బీడ్స్ అనేది ఇట్లా లాంగ్ బీన్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నాను. సో మీకు ఇది ఆప్షనల్ అనమాట, మనం కావాలంటే పెట్టొచ్చు, లేదంటే లేదు. ఇంకా మనం దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయొచ్చు. సో ఇంకా నేనేం చేశానంటే బటర్ఫ్లై ఉంటుంది కదా, ఇట్లాగా వుడ్ కట్స్ ఇలాంటివి కూడా మనకు సెపరేట్గా దొరుకుతాయి. సో ఇది కూడా నేను ఇట్లాగ పెట్టేశాను అనమాట. సో మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఫెయిరీ థీమ్ లాగా ఒక 2 చైర్స్ అయితే నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా. ఇక్కడ కలర్స్ కూడా మన ఇంట్రెస్ట్, ఫెయిరీ గార్డెన్ అనేది కలర్ఫుల్ ఉంటుంది కాబట్టి మనం కలర్స్గా మనం ఏమైనా సెట్ చేసుకోవచ్చు. చూడండి, నేను మొత్తం ఈ 2 ఇట్లా చేసేసుకొని ఆ తర్వాత ఫెయిరీ గార్డెన్ అనేది ఎలా సెటప్ చేశాను, ఇవన్నీ ఎట్లా యూస్ చేశాను అనేది నేను మీకు ఒక పిక్చర్లో చూపిస్తాను. నేను ఈ ఫెయిరీస్ని ఇండియా నుంచి తెచ్చుకుని అవి ఎట్లాగా నేను డెకరేట్ చేశాను అనేది మీకు నెక్స్ట్ పిక్చర్లో తెలుస్తుంది. ఈ చైర్స్ మనం ఇట్లానే కాదు, మనం డిఫరెంట్గా యూస్ చేసుకోవచ్చు. సో మన ఐడియాస్ ఇంకా ఎట్లా కావాలంటే అలాగే యూస్ చేసుకోవచ్చు. నేను ఫెయిరీస్ అనేది నాకు ఒక 6 ఫెయిరీస్ల సెట్లా అనమాట. సో నేను ఏంటంటే ఫ్యూ టింకర్ బెల్ని నేను యూస్ చేసుకున్నా. సో నేను ఎట్లా మొత్తం ఫైనల్గా ఎలా సెటప్ చేశాను ఇదిగో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. సో నేను మొత్తం అంతా అట్లా సెట్ చేసుకున్నాను. మీకు కావాలంటే తర్వాత ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ పోస్ట్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.